गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। सद्गुरु विठल दास महाराज की जय। బ్రహ్మనిష్ఠులైన శుకాచార్యులు ఈ గజేంద్రుల యొక్క చరిత్రం చెప్తూ వస్తూ ఉండేటప్పుడు, గజేంద్రుడు ఇలా కష్టపడుతూ ఉన్నారు. ఆ ముసలి వచ్చి కాలు పట్టేసిన తర్వాత 1000 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు, తన కుటుంబం అంతా వచ్చి కాపాడుతుంది అని. ఎవరు రాలేదు అన్నప్పుడు జన్మాంతర స్మృతి వల్ల భగవంతుని స్తోత్రం చేస్తే వెంటనే వస్తాడే. అలాంటి భగవంతుని వదిలేసి వీళ్ళు వస్తారు అంటూ వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నామే అంటూ జన్మాంతర స్మృతి వల్ల ఇప్పుడు భగవంతుని గురించి స్తోత్రం చేశారు. అదే 3వ అధ్యాయం. ఈ గజేంద్రుల యొక్క స్తుతి ఎలాగుంటుందంటే వేదాంత పరంగా ఉంటుంది. పరబ్రహ్మ స్వరూపంని వర్ణించి చివరిగా ఆ పరబ్రహ్మ స్వరూపమైన మీరు వచ్చి మమ్మల్ని కాపాడాలి అంటూ నారాయణుని దగ్గర వెళ్ళి సమర్పించేలాగా ఈ స్తోత్రం అనేది అద్భుతంగా ఉంటుంది. ఈయన పిలిచేటప్పుడే మొదట ఏమన్నారంటే, ఏ ప్రభువులు ఈ ప్రపంచానికి అంతటిగా ఆధారంగా ఉన్నారో, ఆది మూలంగా ఉన్నారో ఆ ప్రభువులకి నమస్కారం అంటూనే ఈ స్తోత్రాన్ని ప్రారంభించి ఒక అద్భుతమైన శ్లోకం, పరమ వేదాంతం. ఈ శ్లోకాన్ని పెట్టుకొని మనం చాలాసేపు, కొంతమంది విద్వంతులు ఒకరోజు మొత్తం 2 గంటల దాకా ప్రవచనం అనేది చేస్తారు. అంత అద్భుతమైన శ్లోకం ఇది. యస్మిన్నిదం, ఎవరి దగ్గర నుంచి ఈ ప్రపంచం అనేది సృష్టి అయింది. యతశ్చేదం, ఎవరి వల్ల ఈ ప్రపంచం అనేది వచ్చింది. ఏనేదం, ఎవరు 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 కారణంగా ఉన్నారు ఈ ప్రపంచం అనేది సృష్టి అయినదానికి. యయిదం స్వయం, ఎవరు ఈ ప్రపంచమంతటా వ్యాపంగా ఉన్నారు. ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు, ఎవరి వల్ల ఈ ప్రపంచం అనేది సృష్టి అయింది, ఎవరి యొక్క ప్రకాశంతో ఈ ప్రపంచం అనేది తనకు తాను అది అలా సృష్టి అవుతూ వస్తుంది. తర్వాత ఎవరు ఈ ప్రపంచం అంతటా ఎవరిగా ఉన్నారో అంటూ పరమ వేదాంతమైన విషయములు దీంట్లో ఎక్కువ ఉంది. అలాంటి ప్రభువైన, అన్నిటికీ ఆధారమైన ఆ ప్రభువులకి నమస్కారం అంటూ ఈ స్తోత్రాన్ని ప్రారంభించారు గజేంద్రులు. ఏ ప్రభువులు ఈ జగత్ సృష్టి ప్రారంభంలో ఈ జగత్తును సృష్టి చేసి ఆ జగత్తుని సృష్టి తన మాయతో చేశారు. అప్పుడు సృష్టి అయ్యేటప్పుడు ప్రళయ జలం అనేది సృష్టి అయిందంట. దానితో పాటు ఆ ప్రళయ జలంలో ఏ ప్రభువులు ఇలా పడుకొని తన సంకల్ప మాత్రంతో ఈ జగత్తంతిని సృష్టి చేశారో ఆ ప్రభువులకి నమస్కారం అంటూ చెప్పి తర్వాత జగత్తును సృష్టించారు. తర్వాత జగత్తుని రక్షిస్తూ ఈ జగత్తు అనేది అంతమయ్యేటప్పుడు ఒక చీకటి అనేది వస్తుందంట. ఆ చీకటి మనం స్మరించకూడా లేము, అంత ఘోరంగా ఉంటుంది ఆ చీకటి. ఆ చీకటి వచ్చిన తర్వాతనే ప్రపంచమంటదా దాంట్లో లయమవుతుంది అంటున్నారు. ఆ చీకటి అంతా మనకు చూసేదానికి అవకాశం అనేది ఉండదు. దానికి ముందే మనుష్యుడు అనేవాడు భూమిలో ఐక్యమైపోతాడు. అలాగ ఒక చీకటి వస్తుంది. ఆ చీకటి అయిన తర్వాత కూడా, ఆ చీకటి ఉండేటప్పుడు కూడా ఆ చీకటి తర్వాత ఆ చీకటి నుంచి బయటకు వచ్చేలాగా ప్రకాశంతో నువ్వు ఎప్పుడు జ్వలిస్తున్నావే, అలాగ స్వప్రకాశ వస్తువైన నీకు నమస్కారం, అలాంటి ప్రభువైన నువ్వు వచ్చి నన్ను కాపాడాలి అంటూ గజేంద్రుడు ఇలా స్తోత్రం చేస్తూ వస్తున్నారు. ప్రభో, ఎవరైనా వచ్చి నేను పరిపూర్ణంగా నీ గురించి తెలుసుకునేస్తాను అని ఎవరైనా వచ్చి చెప్పినారంటే వాడిని నమ్మకూడదు అంటున్నారు గజేంద్రుడు. ఎందుకంటే ఆ ప్రభువుల యొక్క మహాత్మ్యం ఎవ్వరు పరిపూర్ణంగా తెలుసుకోలేరు. ఆ ప్రభువులు ఈ ప్రపంచాన్ని సృష్టించి దాంట్లో తాను కూడా నటిస్తూ ఉన్నాడంట ఈ ప్రపంచం అనే నాటకంలో. ఎలాగైతే మంచి నటుడు అతను నటించేటప్పుడు వివిధమైన వేషాలు వేసుకొని చూసేటప్పుడు అలాగనే ఉంటుంది, స్త్రీగాను పురుషుడుగాను జంతువుగాను. ఆ సమయంలో ఎలా ఉంటుందో అలా వేషాలు వేసుకొని ఇలా నటిస్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత చూస్తే ఇతడే ఇలా నటించాడా మనకి ఆశ్చర్యంగా ఉంటుంది కదా. అలాగ దీనికి దానికి సంబంధం లేకుండా ఎలా ఉంటాడో అలాగనే ప్రభువులు ఈ ప్రపంచం అనే నాటకాన్ని సృష్టించి దాంట్లో నటుడుగా నటిస్తూ, కానీ దీనికి దానికి సంబంధం లేకుండా ఉండే ప్రభులు, అన్నిటికీ ఆధారంగా ఉండే ప్రభులైన మీకు నమస్కారం అంటూ ఒక శ్లోకంలో అన్నారు. ఏ ఋషులందరూ అడవికి వచ్చి ఆ ప్రభువుల యొక్క చరణారవిందం కావాలి అంటూ వాళ్ళు కూర్చొని అనవరతము ధ్యానం చేస్తున్నారు కదా, అన్నిటిని త్యాగం చేసి. అన్ని చోట్ల మనం చూసినామంటే ఇలా ధ్యానం చేస్తున్నారు. భగవంతుడు రాలేదు, దుర్లభం అని అంటారు. కానీ ఇక్కడ గజేంద్రుడు చెప్పేటప్పుడు అలాగా ధ్యానం చేసేవారికి ప్రభు భక్తాభిమాని భిన్నగా వచ్చి అనుగ్రహం చేస్తారే, అలాంటి ప్రభువులైన మీరు నాకు వచ్చి అనుగ్రహం చేయాలి. నువ్వు ఎలాంటి వాడివి, నీకు రూపం అనేది లేదు,
కానీ భక్తుల్ని కాపాడేదానికోసం ఒక్కొక్క అవతారం ఎత్తి మమ్మల్ని అందరినీ కాపాడుతున్నావే. రూపం లేని నీకు మా కోసం ఈ జన్మ ప్రవాహంలో రూపాన్ని తీసుకొని వచ్చి మమ్మల్ని అవతారం చేసి మమ్మల్ని కాపాడుతున్నావే. అలాంటి ప్రభువైన నీకు నమస్కారం, ఈ బాధ నుంచి మమ్మల్ని కాపాడాలి అంటూ ఒక్కొక్క స్తోత్రంలో ఒక్కొక్క శ్లోకంలో ఇలా నమస్కారం పెట్టి తనను కాపాడాలి కాపాడాలి అంటూ, ఎందుకంటే తాను ఒక రణంలో ఒక నొప్పిలో కష్టపడుతున్నందు వల్ల నన్ను కాపాడాలి కాపాడాలి అంటూ ఒక్కొక్క శ్లోకంలోనూ ప్రార్థన చేస్తూ వస్తున్నారు గజేంద్రులు. ఈ ప్రపంచమంతటా చరాచరం అన్నీ ఉంది, అన్ని భగవత్ స్వరూపంగానే ఉంటుంది అంటూ భగవత్ స్వరూపమే అని మహాత్ములందరూ అంటున్నారు. కానీ వాస్తవంగా ఏమిటంటే ఇవన్నీ మాయ సృష్టి. లోపల ఉండేది పరబ్రహ్మస్వరూపుడే, రూపమే లేనివాడు. అలాంటిది చూసినామంటే రూపం ఉండేలాగా ఉంటుంది. వాస్తవానికి రూపమే లేని ఆ పరబ్రహ్మ స్వరూపానికి ఉండే భగవంతునికి నమస్కారం. అలాంటి భగవంతుడైన మీకు ఏమి గొప్ప? ఈ ప్రపంచంలో ఉండే సాధారణ జనులందరూ మిమ్మల్ని వచ్చి భజించారంటే ఆర్తో జిజ్ఞాసుర అర్థార్థి, వీళ్ళందరూ వచ్చి భజించారంటే వాళ్ళు భక్తులు, వాళ్ళకి ఏదైనా కావాలి వచ్చి నన్ను భజిస్తారు, వీళ్ళు కూడా భక్తులే అంటూ భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు. తర్వాత భగవంతుడు దేని గురించి సంతోషపడతారంటే ఏ భక్తులు ఏది వద్దు అంటూ నిష్కామ్య భక్తి చేసుకుంటూ ప్రహ్లాద స్వామిలాగా ఉంటూ ఏది తనకి వద్దు అంటూ ఆ సమయంలో భగవంతుని యొక్క భక్తి చేసుకుంటూ ఉండేవారే వాళ్ళని చూసి భగవంతుడు సంతోషిస్తాడంట. ఇలాంటి వారు వచ్చి నన్ను పొగుడుతున్నారు, నా గురించి పాడుతున్నారంటే అది గొప్పగా అనుకుంటారంట ప్రభువులు. అలాంటి జ్ఞానులే స్తోత్రం చేసిన మీకు నమస్కారం, నన్ను ఈ కష్టాన్ని నుంచి మీరు కాపాడాలి అంటూ గజేంద్రుడు స్తోత్రం చేశారు. ఏ ప్రభులు అన్ని జీవముకు ఆధారంగా ఉంటూ క్షేత్రజ్ఞుడు అంటూ చెప్తూ వస్తున్నాం కదా ఈ భాగవతంలో, అలాంటి క్షేత్రజ్ఞులైన ప్రభువులైనా మీకు నమస్కారం. ఏ ప్రభువు ఈ శరీరంలో ఒక్క క్షణం బయటకి వెళ్ళినారంటే ఈ శరీరం అనేది శరీరంగా ఉండదు, వస్తువు అనేది వస్తువుగా ఉండదు, అలాగ అన్నిటికీ ఆధారంగా ఉండే ఆదిమూల పురుషుడైన ఆదిమూల వస్తువైన మీకు నమస్కారం, నన్ను వచ్చి కాపాడాలి అని ప్రార్థించారు. తర్వాత అద్భుతమైన శ్లోకం, నమో నమస్తే అఖిల కారణాయ. ప్రభువులు మీరు ఈ ప్రపంచమంతటికీ సృష్టి అయ్యేదానికి కారణంగా ఉండేవారు మీరే. నమో నమస్తే అఖిల కారణాయ, తర్వాత నిష్కారణాయ. అలాంటి ప్రభువులైన మీరు సృష్టి అయ్యేదానికి ఏ కారణం లేదు, దానివల్లే అద్భుత కారణాయ. ఇదేమిటంటే ఆశ్చర్యమైన విషయం, మనం ఆలోచించి చూడాలి. మనకు తెలిసిన విషయాలన్నీ ఏమిటంటే ఒకటి అది సృష్టి అవుతుంది, తర్వాత నశించిపోతుంది. ఇదే కదా అందరికీ తెలుసు. ఎవరైనా సరే మనం నుంచి ప్రారంభించి ఈ ప్రపంచంలో పెద్ద పెద్దగా ఉండే నక్షత్రములు గ్రహములు అన్నీ సృష్టి అవుతుంది నాశనం అవుతుంది, సృష్టి అవుతుంది నాశనం అవుతుంది అనేదే కదా. కానీ ఒకే ఒక వస్తువు ఉంది, దానికి సృష్టి లేదు అంతము లేదు. అంటే ఎప్పుడు దానికి సృష్టి లేదు, ఎప్పుడు అంతము లేదు, అలాంటి ఒక వస్తువు ఉంది అని మనం ఆలోచించి చూస్తున్నామంటే మనకు తల తిరుగుతుంది. అలాంటిది ఒకటి ఉందా అని. ఎందుకంటే మనకు అలాంటిది ఒకదాన్ని అనుభవించేదానికి అలవాటు అనేది లేదు మనకు. అలాంటి ప్రభువులైన అద్భుత కారణాయ మీకు నమస్కారం. మిమ్మల్ని ఎవరిని స్తోత్రం చేస్తున్నారంటే వేదమే మిమ్మల్ని స్తోత్రం చేస్తుంది. తర్వాత ప్రార్థించిన భక్తులందరికీ వైకుంఠాన్ని ఇచ్చే ప్రభువులైన మీకు నమస్కారం. మాతృప్రపన్న పశుపాశ విమోక్షణాయ అంటూ అలాంటి ప్రభువులైన అంత గొప్ప ప్రభావం ఉన్న మీరు, నేను ఒక జంతువుని ఒక ఏనుగా పుట్టి, నేను గొప్ప కులంలో పుట్టలేదు, మనుషుడుగా కూడా పుట్టలేదు, ఒక ఏనుగుగా పుట్టి నన్ను కాపాడు ప్రభు అని ప్రార్థిస్తే కూడా మీరు వచ్చి కాపాడతారే. అలాంటి కారణమూర్తి అయిన మీరు వచ్చి నన్ను కాపాడి ఈ కష్టాన్ని నుంచి నాకు విముక్తినివ్వాలి అంటూ అద్భుతమైన ఒక శ్లోకంలో ప్రార్థన చేశారు గజేంద్రులు. ఈ ప్రపంచంలో భగవంతుడు కావాలంటేనే భగవంతుడు దొరుకుతారు. నాకు కాఫీ కావాలి, టిఫిన్ కావాలి, నాకు భార్య బిడ్డలు కావాలి, సంపదలు కావాలి, అన్నీ కావాలి, భగవంతుడు కావాలి అంటే మనం కోరుకున్నదన్నీ భగవంతుడు ఇస్తాడు. కానీ భగవంతుడు మాత్రం ప్రత్యేకంగా కావాలంటే మనకు భగవంతుడు మాత్రమే, అలా భగవంతుడు మాత్రమే కావాలి అంటూ మనం భజించాలి, అన్నిటినీ త్యాగం చేయాలి, త్యాగబుద్ధితో ఉండాలి. త్యాగేనైకేన అమృతత్వమానసు అంటూ ఆ త్యాగంలోనే అన్నీ మనకు దక్కుతుంది అని భగవంతుడు అలాంటి వారు అని మహాత్ములందరూ వర్ణించారు కదా. అలాగా ఉండి మేము ఈ సంసారంలో తపిస్తున్నాము, నీ చరణారవిందాన్ని చేరుకున్నామంటే వీటన్నిటి నుంచి విముక్తి చెందొచ్చుని మాకు తెలిసినా కానీ ఇలాగ తపిస్తూ సంసార జీవితంలో కష్టపడుతుండే మమ్మల్ని కాపాడాలి అని చెప్పి
ధర్మం, అర్థం, కామం, మోక్షం అని 4 విధమైన పురుషార్థములు ఉన్నాయి. అందులో మహాత్ములు అంటారు, ఎవరికి ఏది అడిగినా కానీ భగవంతుడు ఇచ్చేస్తాడంట. ధర్మం అడిగితే ధర్మం, అర్థం అడిగితే డబ్బులు, అడిగితే డబ్బులు, కామం ఏదైనా ఆశ ఉంటే కామం, చివరికి ఇవంతా వద్దు మోక్షం, మోక్షం అడిగితే మోక్షం. ఎవరికి ఏది అడిగితే భగవంతుడు దాన్ని ప్రసాదిస్తారు. నువ్వు ప్రసాదిస్తావు మాకు తెలుసు, కానీ నీ మనస్సు ఎలాగుంటుంది అంటే భగవంతుని యొక్క మనస్సు ఒకటి ఉందంట. భగవంతుడు మనసులో ఏమనుకుంటున్నాడంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం ఇది కావాలి అది కావాలి అనుకోకుండా నిష్కామ్యంగా ప్రహ్లాద స్వామిలాగా భక్తి చేస్తూ అలా ఉన్నామంటే వీడన్నిటికంటే గొప్పదైన తనన్నే తీసి ఇచ్చేస్తాడంట భగవంతుడు. అలా ఉండే నా భక్తుడు, ఏది వద్దనుకుని ఉండే భక్తుడు అతనికి నన్నే ఇస్తాను అంటూ తనన్నే తీసిస్తాడంట భక్తుడు. అలాంటిది భగవంతుని యొక్క కృప. విఠ్ఠల్ని చూసినారంటే విఠ్ఠల్ని గురించి ఇంత నడుములో చేయి పెట్టుకొని ఇలా నిలబడుకొని ఉంటారు ప్రభువులు. ఏమిటంటే ఒక మహాత్ములు వర్ణించారు, ఎవరైతే భక్తులు వచ్చి శ్రద్ధగా ప్రభువు నువ్వు నాకు కావాలి అని విఠ్ఠలునికి నమస్కారం చేస్తే, ఇంత భక్తులు ఇంత శ్రద్ధగా ఉన్నాడు, అతడికి ఇది అది ఇచ్చేసి వాడిని వచ్చి మనం ఏమార్చకూడదు అంటూ తన్నే తీసి ఇచ్చేదానికి నడుంపై చేతి పెట్టుకొని తన్నే ఇలా తీస్తున్నారంట. అలాంటి కరుణామూర్తి అయిన విఠ్ఠలుడు అని ఒక మహాత్ములు వర్ణించారు. ఇది చెప్పేటప్పుడు అలాగనే ఉంది. అలాగా ఎవరైతే ఏది వద్దు అని భగవంతుని ఇలా స్తోత్రం చేసి భగవంతుని భజిస్తారో ఆ భక్తునికి తనన్నే సమర్పిస్తాడంట ప్రభువులు. అలాంటి కరుణామూర్తి అయిన మీరు నన్ను ఈ కష్టం నుంచి కాపాడాలి అంటూ గజేంద్రులు ప్రార్థించారు. మనం ప్రపంచంలో జీవిస్తూ ఉండేటప్పుడు ఏదైనా మనకు చెడు జరిగింది, ఎవరైనా మనకు కావాల్సిన వారిని పోయినారంటే అప్పుడు వివేకము, వైరాగ్యము అన్నీ మన మనసుల నుంచి ఉదయం అవుతుంది. అదేమిటంటే ఆ సమయంలో ఏమి లేనప్పుడు ఇలా మనకు వివేకం అనేది వస్తుంది. తర్వాత ఇంకోటి ఏదైనా వచ్చిన తర్వాత ఇది మాయమైపోతుంది. ఇలాగనే కదా ఈ ప్రపంచంలో ఉంది ప్రభో. కానీ నువ్వు మాత్రం అనుకుంటే ఇలా అజ్ఞానులైన మాకు ఎప్పుడు వివేక వైరాగ్యం మనసులో ఉండేలాగా అనుగ్రహించి మిమ్మల్ని అనవరతము స్మరించి మీ చరణారవిందాన్ని వచ్చి చేరుకునేలాగా మమ్మల్ని చేయకూడదా అంటూ మన కోసం ప్రార్థించారు గజేంద్రులు. ఇవన్నీ చెప్పి ఇప్పుడు గజేంద్రులు ఏమంటున్నారంటే, ప్రభు ఇప్పుడు నేను కష్టంలో ఉన్నారు, ఈ కష్టాన్ని నుంచి మిమ్మల్ని కాపాడాలి, మీరు వచ్చి నన్ను కాపాడాలి అని మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను. నా యొక్క ప్రార్థన ఏమిటంటే ఈ కష్టం నుంచి కాపాడాలి అనేది మనసులో ఉన్నా కానీ దీనికన్నిటికంటే ఇది ఎలాగైనా ఏదో ఒక రోజు విముక్తి చెందాల్సిందే. ఒకటి ఆ ముసలి చచ్చిపోతుంది, లేకపోతే నేను చచ్చిపోతాను. నేను దీని గురించి దిగులు పడలేదు. ఈ సంసార జీవితం అనేది అది నిలపకుండా ఇలాగ జనన మరణ ప్రవాహం అనేది జరుగుతూ ఉందే ప్రభో. ఈ జనన మరణ ప్రవాహం నుంచి మీరు వచ్చి నన్ను కాపాడాలి. నేను మీ భక్తుణ్ణి కదా, మీరు ఈ ముసలి దగ్గర మాత్రం వచ్చి కాపాడి నాకు అనుగ్రహించినా కూడా ఈ జనన మరణ ప్రవాహం నుంచి నన్ను కాపాడాలి, నన్ను కాపాడి మీతో నన్ను తీసుకెళ్ళిపోవాలి అంటూ ఇలాగ ఈ ముసలి నుంచి విముక్తి చెందాలని ప్రార్థించిన గజేంద్రుని యొక్క మనసులో భగవంతుని యొక్క చరణారవిందం చేరుకోవాలి అనేది ఇంకా ఉంటూనే ఉందంట జన్మాంతర స్మృతి వల్ల. అలాంటి ప్రభువులైన మీరు నన్ను వచ్చి కాపాడి దీని నుంచి విముక్తినివ్వాలి అని ప్రార్థించారు గజేంద్రులు. ఏ మహర్షులు అడవిలో ఇలా వచ్చి ధ్యానం చేసి తన యొక్క సర్వ పాపములు ఈ ధ్యానాగ్నితో ఎప్పుడు భస్మం చేస్తున్నారో అలాంటి ప్రభులైన మీకు నమస్కారం అని చెప్పి చివరిగా ఏ ప్రభు అన్నిటికీ ఆధారంగా ఉన్నారు, చిన్న ఇక్కడ స్థావర జంగమైన ఆ వస్తువుల దగ్గర నుంచి జంతువులు, మనుష్యులు, దేవతలు, అసురులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, సిద్ధులు, సిద్ధపురుషులు, అష్టదిక్పాలకులు, చివరిగా ఉండ బ్రహ్మదేవుడు పర్యంతం ఎవరు ఆధారంగా ఉన్నారో ఇక్కడ చెప్పేటప్పుడు పెద్దలందరూ అంటారు. గజేంద్రుడు ఏమన్నారంటే ఆది మూలమే మమ్మల్ని వచ్చి కాపాడు అని స్తోత్రం చేశారు. ఇలా అనేటప్పుడు స్తోత్రం చేసిన వెంటనే వాళ్ళకి తోచుతుంది కదా వెళ్ళి కాపాడుతామనుకొని, వెంటనే ఇంద్రుడు నేను వెళ్ళి కాపాడుతాను అని బయలుదేరారంట. వెంటనే తనకు తోచిందంట ఇది ఆది మూలం అనింది. ఆది మూలం మనము కాదు కదా, ఆదిమూలం ఎవరు? ఆదిమూలం మనం కాదు, మనకంటే పైన ఒకరు శాసిస్తున్నారు అంటూ ఒక్కొక్కరు ఇలా వచ్చేటప్పుడు చివరిగా బ్రహ్మదేవుడు కూడా బయలుదేరారంట అనుగ్రహం చేసేదానికి. అలా బ్రహ్మదేవుడు కూడా బయలుదేరేటప్పుడు మనము ఆదిమూలుడు కాదు, మనకు ముందు ఒకరుంటూ శాసిస్తున్నారు, వాళ్ళే వచ్చి కాపాడాలి అంటూ అందరూ ఇలా చూస్తూ ఉండేటప్పుడు ఏమి ఆశ్చర్యం అంటే అక్కడి నుంచి మహావిష్ణువు తానే కదా అన్నిటికీ ఆధారమని అక్కడి నుంచి చందోమయేన గరుడేనా అంటూ
వేదస్వరూపంగా ఉండే గరుడు పైన ఆ భగవంతుడు శంఖం, చక్రే, గదా, పద్మం 4ని తీసుకొని ఇలా వస్తున్నారంట ప్రభువులు గజేంద్రుని కాపాడేదానికి. అప్పుడప్పుడు తన చక్రాన్ని కూడా చూపిస్తున్నారంట, నువ్వు దిగులు పడద్దు, దీనివల్ల ఆ ముసలి యొక్క తలను నరికి నీకు విమోక్షాన్ని ఇస్తాను అంటూ చూపిస్తూ వస్తున్నారంట ప్రభువులు. అలాంటి ప్రభువుల్ని చూసిన వెంటనే ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని పిలవకుండా వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారని కాపాడుతారు అంటూ ఇలా నేను ఏమారిపోయానే ప్రభు యథాగృహి, ఇలా ఏమారిపోయాను కదా, అలాంటి మీరు వచ్చి నన్ను కాపాడారే అంటూ ఆ చక్రాన్ని చూపిస్తూ ఉండే ఆ ప్రభువులకి తాను ఎలాగైనా పూజ చేయాలి అంటూ ఆ సరస్సులో ఉండే ఆ తామరను తీసి ఇలా వేశారంట. అదే భగవంతుడి చేతిలో పెట్టుకొని ఉన్నారని పెద్దలందరూ చెప్తారు ఆ గురువాయూరు క్షేత్రంలో. అలాగ భగవంతుడు ఇలా వేగంగా వస్తున్నారంట, గరుడుని యొక్క వేగమే వచ్చి చాలలేదంట భగవంతునికి. అందుచేత పైనుంచి ఆ సరస్సులో దిగి 1000 సంఖ్యలో ఏనుగులంతా ఆ గజేంద్రుని పట్టి ఇలా ఒడ్డుకి తీసుకురావాలి అంటూ తీసుకొచ్చి వీలు కానప్పుడు భగవంతుడు అనాయాసంగా గజేంద్రుని పట్టి తీసుకొచ్చారంట. ఇక్కడ ఏమిటంటే ఆ ముసలి పట్టుకొని ఉండేది ఎవరికి బయట తెలియదు, అది కొలము లోపల, సరస్సు లోపల. ఇప్పుడు ఇలా బయటకు వచ్చేటప్పుడు ఆ ముసలి పట్టుకున్న ముసలితో పాటు ఆ గజేంద్రుడు బయటకు వచ్చేటప్పుడు ముసలి కూడా వచ్చింది. ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత భగవంతుడు దిగులు పడద్దు అన్ను చెప్పి తన చేతిలో ఉండే ఆ చక్రాయుధాన్ని తీసి ఆ ముసలి యొక్క తలను నరికి గజేంద్రుడికి కష్టాల నుంచి విముక్తినిచ్చారు అనేది, దానితో ఈ అధ్యాయం అనేది పూర్తవుతుంది. పైన ఎందుకు గజేంద్రుడిగా పుట్టారు, వీరెవరు, ఈ గజేంద్రుడి యొక్క ఫలశ్రుతి అంతా వచ్చే అధ్యాయంలో వస్తుంది. భగవంతుడు కాపాడారు అనే దానితో ఈ అధ్యాయం అనేది పూర్తయింది. పైన అందరం కలిసి దీన్ని పారాయణం చేస్తాం. అథ తృతీయోऽధ్యాయః శ్రీశుక ఉవాచ ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మని అనుశిక్షితం. గజేంద్రోవాచ ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేషాయాభిధీమహి యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపద్యే స్వయం భువం యస్వాత్మనీదం నిజమాయయార్పితం క్వచిద్విభాతం క్వచ తత్తిరోహితం అవిద్ధదృక్ సాక్షుభయం తదీక్షతే స ఆత్మమూలో అవతు మాం పరాత్పరః. కాలేన పంచత్వమితేషు కృత్స్నశః లోకేషు పాలేషు చ సర్వహేతుషు తమస్తదాసీత్ గగణం గభీరం యస్తస్య పారే అభివిరాజతే విభుః న యస్య దేవా ఋషయః పరం విదుః జంతుః పునః కోర్హతి గంతుమీరితుం యథా నటస్యాకృతిభిర్విచేష్టతః దురత్యయానుక్రమణః సమావతు దిదృక్షవో యస్య పదం సుమంగళం విముక్తసంగామునయః సుసాధవః చరంతి అలోకౌ వ్రతమౌవ్రణం వనే భూతాత్మభూతాః సుహృదః సమే గతిః న విద్యతే యస్య చ జన్మ కర్మ వా న నామరూపే గుణదోష ఏవ వా తథాపి లోకాప్యయ సంభవాయ యః స్వమాయయా తాని అనుకాలమృచ్చతి తస్మై నమః పరేషాయ బ్రహ్మణే అనంతశక్తయే
अरूपायोरुरूपाय नम आश्चर्यकर्मणे नम आत्मप्रदीपाय साक्षिणे परमात्मने नमो गिरां विदूराय मनसः चेतसामपि सत्त्वेन प्रतिलभ्याय नैष्कर्म्येन विपश्चिता नमः कैवल्यनाथाय निर्वाणसुखसंविदे नमः शान्ताय घोराय मूढाय गुणधर्मिणे निर्विशेषाय साम्याय नमो ज्ञानघनाय च क्षेत्रज्ञाय नमस्तुभ्यं सर्वाध्यक्षाय साक्षिणे पुरुषाय आत्ममूलाय मूलप्रकृतये नमः सर्वेन्द्रियगुणद्रष्ट्रे सर्वप्रत्ययहेतवे असताच्छाययोक्ताय सदाभासाय ते नमः नमो नमस्ते अखिलकारणाय निष्कारणाय अद्भुतकारणाय सर्वागमाम्नाय महार्णवाय नमोपवर्गाय परायणाय गुणारनिच्छिन्नचिदूष्मपाय तत्क्षोभविस्फूर्जित मानसाय नैष्कर्म्यभावेन विवर्जितागम स्वयं प्रकाशाय नमस्करोमि मादृक्प्रपन्नपशुपाश विमोक्षणाय मुक्ताय भूरि करुणाय नमो अलयाय स्वांशेन सर्वतनुभृत् मनसि प्रतीत प्रत्यग्दृशे भगवते बृहते नमस्ते आत्मात्मजाप्त गृहवित्तजनेषु सक्तैः दुष्प्रापणाय गुणसङ्गविवर्जिताय मुक्तात्मभिः स्वहृदये परिभाविताय ज्ञानात्मने भगवते नम ईश्वराय यं धर्मकामार्थ विमुक्तिकामाः भजन्त इष्टां गतिमाप्नुवन्ति किं त्वाशिषः रात्यपि देहमव्ययम् करोतु मे अदभ्रदयो विमोक्षणम् एकान्तिनो यस्य न कञ्चनार्थं वाञ्छन्ति ये वै भगवत्प्रपन्नाः अत्यद्भुतं तच्चरितं सुमङ्गलं गायन्त आनन्द समुद्रमग्नाः तमक्षरं ब्रह्म परं परेशम् अव्यक्तमाध्यात्मिक योगगम्यम् अतीन्द्रियं सूक्ष्ममिवातिदूरम् अनन्तमाद्यं परिपूर्णमीडे यस्य ब्रह्मादयो देवाः वेदालोकाश्चराचराः नामरूपविभेदेन फल्ग्या च कलया कृताः यथार्चिषोऽग्नेः सवितुर्गभस्तयः निर्यान्ति संयान्ति असकृत्स्वरोचिषः
तथा यतोऽयं गुणसम्प्रवाहः बुद्धिर्मनः कानि शरीरसर्गाः स वै न देवासुरमर्त्यतिर्यं न स्त्री न षण्ढो न पुमान्न जन्तुः नायं गुणः कर्म न सन्न चासन् निषेधशेषो जयतादशेषः जिजीविषे नाहमिहामुया किम् अन्तर्बहिश्चावृतये भयोन्या इच्छामि कालेन न यस्य विप्लवः तस्यात्मलोकावरणस्य मोक्षम् सोऽहं विश्वसृजं विश्वम् अविश्वं विश्ववेदसम् विश्वात्मानमजं ब्रह्म प्रणतोऽस्मि परं पदम् योगरन्धितकर्माणो हृदि योगविभाविते योगिनो यं प्रपश्यन्ति योगीशं तं नतोऽस्म्यहम् नमो नमस्तुभ्यम् असह्यवेग शक्तित्रयाय अखिलधीगुणाय प्रपन्नपालाय दुरन्तशक्तये कदिन्द्रियाणाम् अनवाप्यवर्त्मने नायं वेदस्वम् आत्मानं यच्छक्त्याहं धिया हतम् तं दुरत्ययमाहात्म्यं भगवन्तमितोऽस्म्यहम् श्रीशुक उवाच एवं गजेन्द्रमुपवर्णित निर्विशेषं ब्रह्मादयो विविधलिङ्गभिदाभिमानाः नैते यदोपससृपुः निखिलात्मकत्वात् तत्राखिलामरमयो हरिराविरासीत् तन्तद्वदार्थमुपलभ्य जगन्निवासः स्तोत्रं निशम्य दिविजैः सह संस्तुवद्भिः छन्दोमयेन गरुडेन समुह्यमानः चक्रायुधो अभ्यगमदाशु यतो गजेन्द्रः सोऽन्तः सरसी उरुबलेन गृहीत आर्तः दृष्ट्वा गरुत्मतिहरिं खवुपात्तचक्रम् उत्क्षिप्य साम्बुजकरं गिरमाहकृच्छ्रात् नारायणा अखिलगुरो भगवन्नमस्ते तं वीक्ष्य पीडितमजः सहसावतीर्य सग्राहमाशु सरसः कृपयोज्जहार ग्राहाद्विटापितमुखात् हरिणा गजेन्द्रं सम्पश्यतां हरिरमुमुचत् उस्त्रियाणाम् श्रीहरये नमः श्रीहरये नमः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायाम् अष्टमस्कन्धे गजेन्द्रमोक्षणे तृतीयोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।